బావగారు మీరు ఆ రూమ్ లో పడుకోండి. అక్కడ భయం కదమ్మా, నేను కూడా మీతో పాటే పడుకుంటా. ఇక్కడ అలా ఎలా కుదురుద్ది అన్నయ్య? అలా ఎలా కుదిరిద్దేంట్రా? ఈ చిన్నప్పుడు నా దగ్గర పడుకునేవాడమ్మా, మొత్తం పక్కంతా తడిపేసి స్విమ్మింగ్ పూల్ చేసేవాడు. అది కాదన్నయ్య, నేను చెప్పేది ఏంటంటే. మరి ఎలా రా? నాకు ఒక్కడికే ఓ పని చేయి, నువ్వు కూడా వచ్చి నాతో పాటు పడుకో. నేనా? నువ్వేరా, ఏదో సిగ్గు మొహమాటం ఏదోకి. అంతేలేరా, పెళ్ళం వచ్చి నాకు సొంత అన్నయ్య. అమ్మా సెంటిమెంట్ డైలాగ్ మళ్ళీ కొడుతున్నాడు. సరే అని వెళ్ళి పడుకుందాం పద. సరేరా అమ్మా, పొద్దున మాట్లాడుకుందాం, వెళ్ళొస్తా. ఓకే పదరా. సోదిగాడు. ఏరా పడుకున్నావు అప్పుడే? నైట్ అయింది కదా అంటారు జనాలు. నీకు నిద్ర రావట్లేదా? లేదురా. ఇప్పుడు నీకేమైంది? కింద అంతలా చేసావు, ఇప్పుడు నిద్ర రావట్లేదా? అలా కాదురా. మరి ఎలా రా? అదే మరి ఎలా అన్నయ్య అంటున్నాను. దీనిగా ఇంతలా సాగదీస్తున్నావు. సరే వెళ్దాం పద. పద, ఈ మాట కోసం వెయిట్ చేస్తున్నా. అరే తమ్ముడు, సిగరెట్లు ఎక్కువ కాల్చకూడదురా. మరి తమరేం చేస్తున్నారు? నేను నీకు చెప్పా, నా గురించి కాదు. మరి నువ్వెందుకు కలుస్తున్నావు? అంటే ఇది కాల్చకపోతే పాపరా, వీడిని తయారు చేసినందుకు వీడి జన్మ సార్థకతం చేయాలి కదా ఎవరో ఒకరు. అందుకే అది నేను చేస్తున్నాను అన్నమాట. చాలా చేస్తున్నావు. బాగా ఎక్స్పీరియన్స్ ఉందంటున్నాను. ఒకటా రెండా? అబ్బో చాలా చేసాం. ఏంటి? అదే చాలా కాల్చామంటున్నా. ఓ సరేరా పద, లేట్ అయింది, పడుకుందాం. మళ్ళీ మరదలు తెలిసినట్టు కోప్పడిద్ది. పద. నిజంగానే పెంట పెంట చేస్తుంది. అలా అనమాకరా, తను చాలా మంచిది. నీ ఇంకా దాని గురించి తెలిసినట్లేదు. నాకు నీ ఫ్యూచర్ అర్థమైందిలే. అదేంటో అలా భయపెట్టేస్తావు? ఇందాకే కదరా తను నా గురించి తెలిసి అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పావు, ఇప్పుడేమో ఇలా అంటావు ఏందిరా? నువ్వేదో వెళ్ళిపోతున్నావు అని ఫ్లోలో ఒక సామెత వదిలే అంతే. కానీ నాకేం తెలుసు అది పిలిచిద్దని. ఫ్లోలో అంతే సామెత. పద. అంటే ఇప్పుడు పద. ఏంటో నా బతికేలో తగలడింది. ఏంటి రీడు? ఎల్లరా తొందర పెట్టుకో. నీ అమ్మ సరిపోవట్లేదు. అది ఎప్పుడు రా? నీ అమ్మ. రే కార్తిక్. అమ్మ నీ అమ్మ, ఏదో రోజు దీని అరుపుకే నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. ఏంట్రా బాబు, అక్కడ ఆడవ మనిషి, ఇక్కడ ఏమొచ్చింది? ఏమైంది పొద్దు పొద్దున అలా అరుస్తున్నావు? ఏమైందా? నిన్ను నీకేం చెప్పాను? కిచెన్ క్లీన్ చేయమని చెప్పాను, చేసావా? పోనీ బట్టలు ఉతకమని చెప్పాను, ఉతికావా? ఇవన్నీ నాకెప్పుడు చెప్పావే? అన్నీ నీకు చెప్పాలా? నీకంటూ ఒకటి ఉండదా బాధ్యతని? ఇవన్నీ నేనే చేస్తా, నువ్వేం చేస్తావు? నువ్వేం చేసావని అసలు నన్ను క్వశ్చన్ అడుగుతున్నావు? అంటే నాకు క్వశ్చన్ అడిగే రైట్ కూడా లేదా? ఉంది, కానీ నువ్వు పనులన్నీ చేశాక అడుగు, అప్పుడు నేను ఆన్సర్ ఇస్తాను. ఎంకమ్మ, ఇల్లంతా ఆడ మనుషులు ఎక్కువైపోయారు. మొదలు పెట్టారు. ఏరా ఏమైంది? ఏంటమ్మా ఏమైంది? ఏంట్రా పొద్దు పొద్దున గొడవ పడుతున్నారేంటి? రే ఊరుకో అన్నయ్య. ఆగే, నీకు మ్యాటర్ ఏం తెలియదు, ఊరుకో. ఆగే, నేను కనుక్కుంటున్నాగా. ఏంటమ్మా ఏమైంది? చూడండి బావా, ఇంట్లో ఒక్క పని చేయట్లేదు, అన్ని నన్నే చేయమంటున్నాడు. ఎందుకు చేయట్లేదు అనేది గొడవ పడుతున్నాడు. ఎరా మా పని చేయట్లేదా? ఇంట్లో పనులను అందరు కలిసి చేసుకోవాలరా. నీకు అలా అర్థమైందా? నువ్వేం బాధపడకలే మరదల పిల్ల, నేను చెప్తాలే. బావగారు మీరు కాఫీ తాగుతారా? అర్జెంట్గా ఏదో టీ ఇవ్వమ్మా. ఓకే, అయితే ఫ్రిడ్జ్ లో పాలున్నాయి, కొంచెం పొయ్యి మీద వేడి పెట్టి అందులో టీ పొడేసి కాఫీ కలిపండి. అండ్ ఇవాళ మీకేమైనా పనులు ఉన్నాయా? అబే లేదమ్మా. ఓకే, అయితే ఖాళీగానే ఉన్నారనమాట. సో కొంచెం కిచెన్లో ఉన్న అంట్లు తోమేసి నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? అంటే మీరే అన్నారు కదా మన పనులు మనం చేసుకోకుండా ఇంకెవరు చేస్తారని చెప్పి. సో బుద్ధి తక్కువైపోయాను. నాకు అసలుకి ఆఫీస్ వర్క్ చాలా ఉంది. యూ గైస్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ. వెళ్ళమ్మా మా తల్లే.
ఏంటిది మాకేంటిది అంతా? మరి ఇందాక వివేకానంద స్వామిలాగా ఎంత పెద్ద స్పీచ్ ఇచ్చావు కదా, అప్పటికీ చెప్పా వద్దురా వద్దురా అని. విన్నావా? లేదు. ఇంకాని అంతేనా? మనం ఇంకేం చేయలేమా? ఒక పని చేయొచ్చు, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అని సాంగ్ పెట్టుకుని పని చేసుకోవచ్చు. రే అది అందుకే ఉచిత సలహాలు ఇవ్వకూడదు అనేది. చూడు లాస్ట్కి ఇది అయ్యిద్ది. బాగా ఆకలేస్తుంది, లంచ్ చేద్దామా? ఓకే బంగారం. ఏంటి స్పెషల్? స్పెషల్? నీకేం స్పెషల్ కావాలి? నీ చేత్తో చేస్తే నాకు ఏదైనా స్పెషలే. చా, ఓవర్ అనిపించట్లేదా? అనిపించింది. కామ్గా చెప్పు, ఏం కావాలి? ఒక బౌల్ ఫుల్ ఆఫ్ నూడిల్స్తో, అంటే మరీ డ్రై ఉండకూడదు, కొంచెం వెట్ ఉండాలి. ఆ తర్వాత అక్కడక్కడ ఆనియన్స్, ఆ తర్వాత గార్లిక్ వేసి ఆ వచ్చే స్మెల్ పీలుస్తుంటే. ఇదేమైనా హోటల్ అనుకుంటున్నావా? నువ్వే కదా అడిగావు ఏం కావాలో చెప్పని. అడగకపోతే మళ్ళీ అడగలేదంటావేమో అని చెప్పి అలా అడిగాను. సో నాకు బిర్యానీ వచ్చు, కామ్గా బిర్యానీ చేస్తాం, మూసుకుని తిను, ఓకేనా? సరే తగలెట్టు. ఏంటి? అదే మీరు త్వరగా వండండి మ్యామ్, నేను తింటా అంటున్నా. అరే భయ్ భయ్యే బంగారు నర్సు. మాడిపోవడం లాంటివి. ఓహ్ నైస్. అన్నయ్య అన్నయ్య భోంచేదురా. వస్తున్నా ఫస్ట్ అన్నయ్యకి పెట్టు. పీస్ వేసుకోండి. నాకోసమే మొహమ్మద్ పడకండి. ఆయన టిఫిన్ తినే టైంలో భోజనం ఏంట్రా? పని చేసి చేసి పనిలో పడి టైం మర్చిపోయినట్టున్నావు. ఆల్రెడీ భోజనం టైం అయింది. నిజమేరా. తిను. నేను మొక్క ఏంటి ఇంత ఎర్రగా ఉంది? ముక్కు ఎర్రగా కనిపించాలని చెప్పి నేను కొంచెం కుంకుమ ఎక్కువ వేసాను. చంపడానికి ప్లాన్ వేసారేంది? కుంకుమ ఏంటి? డోంట్ వరీ, జస్ట్ కిడింగ్, ఓకేనా? నేను మరీ అంత సైకోన్ కూడా కాదు. మరీ అంత సైకోన్ కాదని నీ ఫీలింగ్. నీకు తెలీదా? ఇలా ఇరుక్కున్నాను ఇంద్ర బాబు. రోజు రోజు దీన్ని పిచ్చి ముదిరిపోతున్నారా బాబు.